ఒకటి కాదు రెండు కాదు ఏళ్ల నాటి రైతుల కళ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏదైనా చెప్పారంటే చేసి తీరతారని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తానని పీఎం వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. मैं समझता हूं बहुत ही अच्छा शुभ संदेश है कि आज के दिन नेशनल टर्मरिक बोर्ड की शुरुआत की जा रही है। मैं माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को दिल से धन्यवाद देना चाहूंगा। उन्होंने 2023 के अंत में 1 अक्टूबर 2023 को ये अनाउंस किया था, निजामाबाद में अनाउंस किया था कि नेशनल टर्मरिक बोर्ड बनाया जाए। अरविंद धर्मपुरी जी, बंडी संजय जी की इच्छा थी कि मकर संक्रांति के शुभ अवसर पर इसको शुरू करें। सभी लोगों की इच्छा थी कि बहुत बड़ा जो माननीय प्रधानमंत्री मोदी जी ने फैसला लिया है हमारे हल्दी किसानों के लिए, हल्दी की पूरी वैल्यू चेन प्रोसेसर्स के लिए, निर्यातक एक्सपोर्टर्स के लिए ये फैसला बहुत अहम है। इसकी తెలంగాణ, ఏపీలో వెరైటీ పసుపు పంట పండుతుందని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి. గతేడాది 3 లక్షల హెక్టార్లలో పంట సాగు చేసి 11 లక్షల టన్నుల పసుపు పంట ఉత్పత్తి చేశారని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ బోర్డు కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారని చెప్పారు. కొత్త వంగడాలపై పరిశోధనలు, పసుపు పంటకు వాల్యూ ఎడిషన్ చేసి ఎగుమతులు చేస్తామన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. नेशनल टर्मरिक बोर्ड और आपको बहुत बहुत बधाई। आज के शुभ अवसर पर आप पहले चेयरमैन बने और आपके ऊपर बड़ी जिम्मेदारी रहेगी इस टर्मरिक बोर्ड को सही दिशा दिखाने के लिए और तेजी से आगे बढ़ाने के लिए। हमारे कलीग केंद्र सरकार में एडिशनल सेक्रेटरी श्री सत्या श्रीनिवास जी, यहाँ पे कार्यक्रम में उपस्थित सभी महानुभाव, डिग्नेटरीज को और सभी मेरे प्रेस के मित्र जो तेलंगाना में इकट्ठे हुए हैं, आंध्रा में इकट्ठे हुए हैं, महाराष्ट्र में इकट्ठे हुए हैं, देश भर में अलग अलग जो टर्मरिक के सेंटर्स हैं वहाँ पे उपस्थित सभी महानुभाव, सभी प्रेस के मित्रों को आज के शुभ अवसर पर मकर संक्रांति मनाई जा रही है। दिल्ली में लोहड़ी मनाई। పసుపు బోర్డు ఏర్పాటుతో తన హామీ ఇంకా పూర్తి కాలేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లాకు ఇంకా చాలా వస్తాయని, ఎన్నో పనులు చేస్తామని అన్నారు. సంక్రాంతి రోజున రైతుల కళ నెరవేర్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన పసుపు బోర్డు ఎగుమతులకు స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా రైతాంగానికి ఎంతగానో ఈ బోర్డు లాభం చేకూరుస్తుందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి గారు కూడా ఒక బలమైన రైతు కుటుంబం ఆయనది. 1 సంవత్సరం క్రితం వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఆయన కూడా బ్రహ్మాండమైన పసుపు రైతు. పల్లె గంగారెడ్డి కూడా మంచి పసుపు రైతు. అది కాకుండా ఏబీవీపీ నుంచి, యువ మోర్చా నుంచి, భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా, యువ మోర్చా అధ్యక్షులుగా, ఇప్పుడు రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా నా ఎదుగుదలలో కూడా ఆయన మంచి పాత్ర ఉంది. ఒక మెచ్యూర్డ్ పర్సన్, గుడ్ పొలిటికల్ బీయింగ్, అన్నిటికంటే ఎక్కువ బ్రహ్మాండమైన రైతు. పసుపు పైన పూర్తి అవగాహన ఉన్న, పసుపు పంటకి ఏ రకంగా వంగడాల దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా, ఎక్స్పోర్ట్స్ దాకా పూర్తి అవగాహన ఉన్న
వ్యక్తి పల్లెగంగారెడ్డి గారు. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి. మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు, అక్కడ పరిశ్రమలు, ప్యాకేజింగ్ యూనిట్లు గాని ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పెరగాలి అంటే ప్రమాణమైన బేసిక్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, ఇటువంటి కల్చర్ డెవలప్ అయి ఇండస్ట్రియల్ కల్చర్ డెవలప్ అయినప్పుడు పసుపుకు సంబంధించే కాదు, రకరకాల వెజిటేబుల్స్, సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో పండుతాయి. కాబట్టి స్టార్చ్ ఇండస్ట్రీస్ గాని, ఎథనాల్ ఇండస్ట్రీస్ గాని, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గాని ఒక కల్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అది నూతన బోర్డుకి మొదటి చైర్పర్సన్ పల్లెగంగారెడ్డి గారు కూడా ఒక బలమైన. నిజామాబాద్ కు పసుపు బోర్డు వచ్చేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంతగానో కృషి చేశారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పసుపు బోర్డు కారణంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్తను ప్రధాని మోదీ అందించారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గత ప్రభుత్వాలు పసుపు బోర్డు విషయంలో రైతులను అనేక రకాలుగా మోసం చేశాయన్నారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించారని గుర్తుకు చేశారు. ప్రధాని మోదీ సైతం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, అందుకు జిల్లా రైతుల తరపున తన కృతజ్ఞతలు తెలిపారు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. అనేక మంది నాయకులు వచ్చిండ్రు, అనేక పార్టీలు వచ్చినాయి. ప్రతి ఎన్నికల్లో కూడా మా పార్టీని గెలిపిస్తే, నన్ను గెలిపిస్తే నేను పసుపు బోర్డు తీసుకొస్తా, నేను పసుపు శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తా, నేను పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తా అని అనేక మంది చెప్పిండ్రు. నా రైతాంగాన్ని, నా రైతు కుటుంబాన్ని అనేక మంది మోసం చేశారు. ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించలేదు. పేపర్ ప్రకటనలతో ఏదో రకంగా రైతులు మభ్యపెట్టాలని ప్రయత్నం చేసింది. కానీ 2019లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ పోరాటానికి ఫలితాన్ని అందించాలనేటువంటి సంకల్పం, ఎట్టి పరిస్థితుల్లో ప్రాంత రైతాంగానికి నేను పసుపు బోర్డు సాధించాలా. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతుల చిరకాల కోరికగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానంలో ప్రధాన ప్రచార అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్ లో 12 ఈవీఎంలు వినియోగించాల్సి వచ్చింది. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డును తీసుకొస్తానంటూ బాండ్ పేపర్పై రాసిచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికల్లోని పసుపు బోర్డు జిల్లాలో ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ టర్మరిక్ బోర్డుపై ప్రకటన చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కోలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 30 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పుడు కూడా మద్దతు ధర అనేది మాకు లేదు. కొన్ని రోజుల క్రితము ముత్యాల మనోహర్ రెడ్డి పాదయాత్ర చేశాడు మా రైతాంగం. ఎక్కడున్న ఆయన ఆత్మకు కూడా శాంతించాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు పసుపు బోర్డు ప్రకటించారు. ఆయన ఉన్న వాటికే చాలా సంతోషిస్తుండే, మరియు మా రైతాంగం కూడా చాలా సంతోషిస్తుంది. మరియు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు మేము ఈ పసుపు బోర్డు చూస్తామని కూడా మేము అనుకోలేము. మా రైతాంగానికి చాలా మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. గత చాలా రోజుల సంది మేము పసుపు బోర్డు కోసం ఎదురు చూసాము. ఈరోజు వచ్చిన దానికి దీనికి చైర్మన్గా. గణాంకాల పరంగా చూస్తే ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్లో సాగవుతోంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు పడింది. 2022-23లో $207.45 మిలియన్ విలువైన 1.53 లక్షల టన్నుల పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా సుమారు 62%. నాణ్యమైన పంట పండేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ మార్కెట్లో భారత్కున్న అగ్రస్థానాన్ని నిలబెట్టేలా ఈ పసుపు బోర్డు చేయూత అందిస్తోంది. ప్రకటించినందుకు నిజామాబాద్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాది వేల్పూర్ మండల్ పోచంపల్లి గ్రామము. నేను గత 10 ఏళ్ల నుండి పసుపు సాగు చేస్తున్నాను. నేను ఒక చిన్నకారు రైతుని, సన్నకారు రైతుని. ప్రతి సంవత్సరం 1 ఎకరం పండిస్తాను. నేను 1 ఎకరంలో ప్రతి సంవత్సరము 1,00,000 నుండి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాను ఒక పసుపు పంటకు ఓన్లీ. కానీ ప్రతిసారి నాకు ఒక 30 నుంచి 50,000 రూపాయల మధ్య లోటు వస్తుంది. తగిన గిట్టుబాటు ధర రాలేకపోవడం వల్ల నేను ప్రతిసారి ఒక 30 నుంచి 50,000 రూపాయలు నష్టపోతూ ఉన్నాను. ఎన్నిసార్లు